ఇప్పుడు మన మంత్రి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. గౌరవనీయులు సభాధ్యక్షులు యోగానంద్ గారికి, గౌరవనీయులు హోంశాఖ మంత్రులు పెద్దలు నాయన నరసింహారెడ్డి గారు, సోదరులు ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షులైనటువంటి పెద్దలు అల్లం నారాయణ గారికి, సమాచార కమిషనర్ గారు, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, గౌరవనీయులు నవీన్ మిట్టల్ గారు, మన యూనియన్ ప్రధాన కార్యదర్శి మిత్రులు క్రాంతి కుమార్ గారు, పల్లి రవి గారు, ఎంబి రమణ గారు, మారుతి సాగర్, వాసు, సంపత్, రాజు, యశోద, రమణ, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ భాస్కర్ గారు, మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్, డెస్క్ జర్నలిస్ట్ అసోసియేషన్, చిన్న పత్రికల అసోసియేషన్, కెమెరామెన్ సంఘం నాయకులు సుభాష్ బాక్రీ గారు, అదేవిధంగా ఆష్మి గారు, సీతారామరాజు గారు, నారాయణరాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమానికి వెంచేసినటువంటి సోదరుమణులకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మనమందరం ఐక్యమత్యంగా ఒక వేదిక ద్వారా మనకున్నటువంటి అనేకమైనటువంటి ఇష్యూస్ కానివ్వండి, దాంతోపాటు మరి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలను కానీ మరి ఎప్పటికప్పుడు మీ దృష్టికి తీసుకురావడంలో నేను అల్లం నారాయణ గారికి, క్రాంతి కుమార్ గారికి, యోగానంద్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా ఇది ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని జరపాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మన రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం లోపల మీకు ఏ కొదువ లేదు. మీకు మీటింగ్ హాల్ కావాలన్నా, అరేంజ్మెంట్లు కావాలన్నా మీ యూనియన్ ఉన్నది, మేము కూడా మీతో పాటు ఉన్నాం కాబట్టి కంపల్సరీ ఇది ఒక పండుగలాగా జరగాలి. ఇది దీంట్లో ఒకటి ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా ఇది మన కుటుంబ పండుగలాగా మీరు భావించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశ రాజకీయ చరిత్ర ఒకసారి తీసుకుంటే అన్ని ప్రభుత్వాలు జర్నలిస్టులను వాడుకుంటే తప్ప ఎవరిని కూడా ఆదుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో లేవు. ఏదో కొంతమంది వేస్టర్న్ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళని పర్సనల్గా పిలిచి మాట్లాడిపించుకుంటారే తప్ప అందరి కోసం ఆలోచించేటువంటి యూనియన్ ఏదన్నా ఉందంటే అది మన యూనియన్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి అదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారి మిత్రుడే మీ యూనియన్కి అధ్యక్షుడు ఉండడమే మనకు అదొక బలం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా కానీ మరి వెంటనే మాట్లాడడానికి ఇక్కడ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉండడం, యూనియన్కు అధ్యక్షులుగా ఉండడం, మీ టీం కూడా క్రాంతి కానివ్వండి, మరి మిగిలిన టీం కూడా మీ యొక్క సంక్షేమం, మీ యొక్క బాగోగుల కోసం చూసేటువంటి మరి ప్రభుత్వంలో మరి వారు కూడా ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం. రెండోది, తెలంగాణ ఉద్యమ నేపథ్యం కూడా చాలా సందర్భాల్లో పేపర్లలో కానీ టీవీలలో కానీ జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనటువంటిది. నీకు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, మరి వరంగల్లో జరిగినటువంటి ఆ రైల్వే స్టేషన్ దగ్గర జరిగినటువంటి ఆ ఇష్యూలో కావచ్చు, మరి ఫోటోగ్రాఫర్లు కానివ్వండి, మీడియా మిత్రులు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, పోలీసుల లాఠీలకు కూడా మరి నిలబడి ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి మరి కీలకమైనటువంటి దాంట్లో మీరు ప్రధాన భాగస్వాములు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు మీ పట్ల ఈ దేశంలో భారతదేశ రాజకీయ చరిత్రలో భారత ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు జర్నలిస్టుల గురించి ఇంతగా ఆలోచించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం రాగానే మరి వెంటనే మరి పెద్దల్ని పిలుచుకొని మనం ఒక ఫండ్ మరి ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు 10 కోట్ల రూపాయలు 100 కోట్లు అనౌన్స్ చేసి వెంటనే 10 కోట్ల రూపాయలు మన అకౌంట్లోకి పంపేయడం. ఆ తర్వాత కాలక్రమేణా మొన్న జనహిత వరకు ఆ రోజు జనహిత ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా ఆ జనహితకు శ్రీకారం చుడితే కూడా అది తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులతో మీ మీటింగ్తోనే ఆ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటికే పెద్దలు నారాయణ గారు చెప్పిండ్రు 60 కోట్ల రూపాయల ఫండ్ ఆల్రెడీ మన అకౌంట్లోకి రావడం జరిగింది. దాంతోపాటు మన హెల్త్ కార్డ్ అనేది కూడా చాలా ప్రధానమైనటువంటిది. ఈరోజు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ప్రతి ఇంట్లో వస్తున్నటువంటిది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ హాస్పిటల్కి వెళ్ళినా కానీ మరి అనేకమైనటువంటి చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ బిల్ దగ్గరకు వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందో మనందరికీ తెలుసు. కాబట్టి వెంటనే మరి హెల్త్ కార్డులు కూడా వెంటనే ఇచ్చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా ఈ రోజు అది ఇంప్లిమెంటేషన్లోకి పోయినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక పోతే మీ అందరూ కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో భాగస్వామ్యమే రాకుండా ఈ రోజు భారతదేశ రాజకీయ చరిత్రలో కూడా అనేకమైనటువంటి ప్రభుత్వాలు వస్తుంటారు పోతుంటారు, కానీ ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం ఒక వైపున అభివృద్ధి, రెండో వైపున సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంది. 24 గంటల కరెంట్ ఏ రోజు కూడా మనం చూసినటువంటి దాఖలాలు లేవు. రైతాంగానికి 9 గంటల కరెంటు. మరి ఇంతకుముందే హోంమంత్రి గారు చెప్పినట్టు 17,000 కోట్ల రూపాయలు మరి రుణాలను మాఫీ చేసినటువంటి విషయం కానివ్వండి. దీంతో పాటు మరి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఒకవైపున పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాలు, మరి ఎడ్యుకేషన్ విషయంలో కూడా 100కి 90% ఉన్నటువంటి జనాభా హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, మరి వీళ్ళ కోసం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలనేటువంటి సంకల్పంతో ఈ బడ్జెట్లో ఎవరైతే కుల వృత్తుల మీద ఆధారపడినటువంటి జీవితాలలో వెలుగు నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నేను అల్లం నారాయణ గారికి, ప్రధాన కార్యదర్శి గారికి, మిగిలిన సభ్యులకు ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి మన వైపున చాలా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. మరి నిజాన్ని నిర్భయంగా ఈరోజు 4th ఎస్టేట్ అంటే మన పత్రిక రంగంలో మీకు అందరికీ తెలుసు. ఈరోజు జర్నలిస్ట్ అంటే, పత్రికా యజమాన్యం అంటే, పత్రికలు అంటే 4th ఎస్టేట్గా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు మనకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలను కూడా చెడును చెడుగా, మంచిని మంచిగా మరి చూపించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు చూస్తే ఈ ప్రభుత్వాలు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రతి చిన్నదాన్ని రాద్ధాంతం చేస్తారు. సరే, రాజకీయాలు తప్పదు కాబట్టి ఈరోజు ఇందిరా పార్క్ విషయంలో కానివ్వండి, దాంతోపాటు మొన్న జరిగినటువంటి ఖమ్మంలో జరిగినటువంటి సంఘటన విషయంలో కానివ్వండి, ఖమ్మంలో మిర్చి రైతుకు మినిమం సపోర్ట్ ప్రైజు ఇవ్వవలసింది కేంద్ర ప్రభుత్వం. కానీ ప్రతిపక్ష పార్టీలకు బుద్ధి లేదు, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటున్నారు. మరి బీజేపీ, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాలి, బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కూడా మన గురించే మాట్లాడుతున్నారు. సరే, ఆ తర్వాత అక్కడ జరిగిన పరిణామాలలో కొంతమంది అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దాన్ని మొన్న ఖమ్మం జైలు నుంచి వాళ్ళకి తీసుకొచ్చేటప్పుడు ఎక్కడన్నా జైల్లో జరిగినటువంటిది కానీ, లేకపోతే ఖైదీలని కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఏమైనా సంబంధం ఉంటుందా? వాళ్ళు మాట్లాడే భాష ఇక వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడతారు. ఏదో రైతుల గురించి వాళ్ళు ఏదో పెద్ద పొడి చేసినట్టు, ఈ ప్రభుత్వం ఏం చేయలేనట్టు. ఈ రోజు భారతదేశంలో రైతాంగం సంతోషపడుతుందంటే అది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సంతోషంగా ఉన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఈరోజు రైతాంగానికి 9 గంటల కరెంటు, మరి సమయానికి ఎరువులు అందుబాటులో ఇవ్వడం, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మరి ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ కాకతీయ మిషన్ కానీ వాళ్ళకు నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, సాగునీరు, మరి దీంతో పాటు రాబోయే సంవత్సరం నుంచి విత్తనాలకు ఎరువులకు అయ్యేటువంటి మరి ఖర్చులో భాగంగా ప్రతి ఎకరానికి 4,000 ఇస్తామని చెప్పి మన ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కాబట్టి ఏదో రైతాంగం మీద వాళ్ళకు ప్రేమ ఉంటే ఈ 40 సంవత్సరాలు ఏం చేసిరో చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ విషయంలో పెద్దలు నారాయణ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. మేము కూడా మా నియోజకవర్గాలలో అవసరానికి తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని మరి అక్కడ అకామిడేషన్ నేను గతంలో ఇవ్వడమే జరిగింది. కాబట్టి తప్పకుండా ఈసారి కూడా అది మనం పరిశీలనలో తీసుకొని తప్పకుండా ఇంప్లిమెంటేషన్లో కూడా మరి జాగ్రత్త వహిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఓల్డ్ సిటీలో ప్రెస్ క్లబ్ గురించి ఆ స్థలం విషయంలో ఇస్తే బాగుంటుందని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. ఇంతకుముందు క్రాంతి గారు కూడా చెప్పడం జరిగింది. అల్లం నారాయణ గారు కూడా మాట్లాడినప్పుడు ఈ అంశంలో ఓల్డ్ సిటీలో కొంతమంది జర్నలిస్టులు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేనటువంటి ఆవేదనలో ఉన్నారని, తప్పకుండా నేను అక్కడ ఆర్టీఓ గారితో మాట్లాడతా. అక్కడ ఏదైనా స్థలం ఉంటే మరి ఆ స్థలం తీసుకొని మనం ఆ ప్రాంతంలో మన ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతవరకు ఎక్కడన్నా, ఎందుకంటే ఓల్డ్ సిటీలో కూడా నాకు తెలిసి పెద్ద జాగాలు ఏమి ఉండవు. కాబట్టి ఏదన్నా మన గవర్నమెంట్కు సంబంధించింది కానీ మనలోనే ఎక్కడన్నా ఒకసారి విజిట్ చేసి మరి చూడమని చెప్పండి. తప్పకుండా నేను